ట్రైపాడ్ తీసుకున్నాము. దీని కాస్ట్ అరౌండ్ 800 రూపాయలు. యూట్యూబ్ వీడియోలు తీసుకోవడానికి తీసుకున్నాము. ఇప్పుడు అన్బాక్స్ చేస్తున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 800 రూపీస్. యూ కెన్ సీ డిస్క్రిప్షన్ చూడండి. ట్రైపాడ్ వర్షన్ 3 వే ప్యాన్ హెడ్. ఇవి వచ్చేసి డైమెన్షన్స్ అనమాట. ఇంత హైట్ ఉంటుంది, 420 mm హైట్. ఇలా సెటప్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. ఈ డైమెన్షన్ ఉంటుంది. సో దీని వెయిట్ వచ్చేసి అరౌండ్ 3.5 kgs అన్నారు. బట్ రాష్ ఓపెన్ చేసి చూడాలి. తర్వాత ఇది డైమెన్షన్ ఇదంతా. సో ఇప్పుడు అన్బాక్స్ చేస్తున్నాను, చూడండి. సో జస్ట్ ఓపెన్ చేస్తాను. ఇది ర్యాపర్ ఇచ్చారు. ఓకే, ఓ బ్యాగ్ ఇచ్చారు. సో ఎక్కడికైనా ఫ్రీగా తీసుకెళ్ళొచ్చు. సో చిన్నపిల్లలు అయితే ఇలా వేసుకొని అటొక చేతికి ఇటొక చేతికి వేసుకొని ఇప్పుడు అన్బాక్స్ చేస్తున్నాను, ఓపెన్ చేస్తున్నాను. అంతటా వచ్చింది. ఇది ఒక ఐటమ్ ట్రైపాడ్లోది. సో ఇది ఒకటి. సో వచ్చేసి దీనికి ఎటువంటి మాన్యువల్ కానీ ఏమి ఇవ్వలేదు. సో ఇలా పెట్టవచ్చు అనుకుంటాను. సో ఇది స్టాండ్ యాక్చువల్గా. ఏంటి ఇది మెటీరియల్ ఏంటి ఏదో ఇచ్చాడు ఇక్కడ, డైరెక్షన్ మెటీరియల్ అంటే సంథింగ్ ఏదో ఉంది ఇక్కడ. 3 స్టాండ్స్ ఉన్నాయి కదా, 3 స్టాండ్స్ ఉన్నాయి కదా, ట్రైపాడ్ అంటారు. ఇలా ఎవరైనా కెమెరా పెట్టి షూట్ చేయొచ్చు, బాగుంటుంది. ఓకే, షూట్ చేయొచ్చు. ఎవరిని షూట్ చేస్తావు? అమ్మని షూట్ చేయి. అమ్మలొద్దు, అమ్మమ్మ అయితే బాగుంటుంది. ఓకే ఓకే, డీల్ ఈజ్ ఓకే. ఓకే, చూద్దాం. ఫోన్ టైట్ చేస్తే మీ ఫోన్ సైజ్ సరిపోదో అనేది బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ జస్ట్ ఎలాస్టిక్ లాగా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. సో దట్స్ ఇట్. ఇంకొకటి ఏంటంటే ఇదొక ఆప్షను. సో అలాగే తీస్తున్నాను, తీసి ఇంకొక విధంగా కూడా పెట్టుకోవచ్చు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్క్రూ ఇచ్చాడు కదా. సో ప్రాబ్లీ కింద ఏమైనా మీరు షూట్ చేయాలనుకున్నప్పుడు కెమెరా పెట్టినప్పుడు కూడా ఓకే. యా, ఈడ ఇంకొక స్క్రూ పెట్టేసి ఇంకో ట్రై చేయొచ్చు అనుకుంటాను. కెమెరా కూడా ఇచ్చాడు. యా, మల్టిపుల్ పర్పస్ అండి. ఒకటి మొబైల్ పెట్టుకుని చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ ఇది స్టాండ్ లాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ పెట్టుకొని ఇక్కడ అడ్జస్ట్ చేయొచ్చు. కపుల్ ఆఫ్ స్క్రూస్. ఒకవేళ హైట్ పెంచాలంటే నాకు తెలిసి ఇలా వస్తుంది. ఇంకా జైషిక్ అంత హైట్ వస్తుంది. ఇందులో మనం సరేంటండి. అనదర్ వే ఇలా చూస్తే జైషిక్ హైట్ అంత వస్తుంది అనుకుంటాను. ఇంకా హైట్ ఉంటుంది. ఇది చాలా సింపుల్గా ఉన్నాయి, ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. మనం ఈజీగా ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. బట్ చూడాలండి, ఈ లాక్ అనుకుంటానండి. లాక్ వేసుకోవచ్చు, ఇక్కడ లాక్ ఇట్లా చేసుకోవచ్చు. స్టాండ్ ఉంటుంది. స్టాండ్ సిమిలర్గా ఇక్కడ కూడా మీరు ఇక్కడ నేను డౌన్ సైడ్ చేయాలి. అట్లాగే మామూలుగా డిటైచ్ చేస్తాను. చూడండి, ఇది స్టాండ్ కొద్దిగా జాగ్రత్తగా వాడుకోవాలి. డెడికేటెడ్గా ఏం లేదు కానీ జస్ట్ స్టిల్ కొద్దిగా జాగ్రత్తగా వాడుకుంటే మంచిదండి. ఎక్కువ ఇంత మ్యాక్సిమం హైట్ వస్తుంది. జైషిక్ అంటే హైట్ ఉంది చూడండి, హిట్ చేయొచ్చు ఇక్కడ. సో ఇవి వచ్చేసి ఒకసారి హైట్ మీరు ఫిక్స్డ్ హైట్ అనుకున్నాక ఇవి లాక్స్ అండి, లాక్ వేయచ్చు. ఇది లాక్ తీయొచ్చు, లాక్ వేయచ్చు హైట్ అడ్జస్ట్మెంట్ని బట్టి. ప్రాపర్గా స్టాండ్ అయిందా లేదా చూసుకోండి. దాని తర్వాత వచ్చేసి
సో ఐ థింక్ దిస్ ఈజ్ ద డైరెక్షన్ అండి. మీరు డైరెక్షన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టచ్చు, ఆన్ షూట్ చేద్దాం అనుకోండి, ఇలా పెట్టి సరిపోతుంది. ఓకే, ఇది టైట్ అండి, టైట్ చేయడానికి. ఇది ఒకసారి లొకేషన్ ఫిక్స్ చేశాక ఇది లూజ్గా ఉందనుకోండి, మీకు ఎటు కావాలంటే ఇటు అది మూవ్ అవుతుందండి. ఏ డైరెక్షన్ కావాలంటే ఆ డైరెక్షన్ మూవ్ చేసుకోవచ్చు. పర్టికులర్ లొకేషన్ లెట్స్ సే కప్స్ పెడుతున్నాడు జయశ్రీకి, అక్కడ చూడండి. కప్స్ పెడుతున్నప్పుడు ఈ డైరెక్షన్ ఫిక్స్ చేసుకుందాం అనుకుంటే జస్ట్ దీన్ని టైట్ చేయండి, సరిపోతుంది. టైట్ చేయండి, టైట్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ లాక్ అండి, ఈ లాక్ అప్లై చేసి ఇక్కడ మొబైల్ పెడితే సరిపోతుంది. ఇక్కడ మొబైల్ పెట్టారనుకోండి, ఎగ్జాక్ట్గా టైట్గా ఉంటుందన్నమాట, ఏం అవసరం లేదు. మళ్ళీ రిమూవ్ చేయాలనుకున్నప్పుడు మొబైల్ రిమూవ్ చేసి దీన్ని లూజ్ చేస్తే ఇక్కడికి వస్తుంది. సిమిలర్గా ఒకవేళ డైరెక్షన్ మార్చాలనుకున్నప్పుడు ఇది లూజ్ చేయండి, ఇలా డైరెక్షన్ మార్చుకోవచ్చు. దట్స్ ఇట్. సిమిలర్గా ఒకవేళ అంతా అయిపోయింది, షూటింగ్ అయిపోయినాక మొబైల్ పెట్టుకుని ఎలా చూపిస్తానండి. చూడండి, అసలు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి, మొబైల్ కింద పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి. జనరల్గా ఇక్కడ నుంచి ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చా ఇవ్వకూడదని చూడాలండి. మనము క్యామ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది చూడలేదు, ఇంకా చూడాలి. సో ఏ డైరెక్షన్లో అయినా మూవ్ అవుతుంది. ఇది ఒకవేళ ఇట్లా ఇక్కడ కొద్దిగా లూజ్ చేసుకోండి చాలు, ఏ డైరెక్షన్ అయినా మూవ్ అవుతుంది. అప్పుడు టైట్ చేయకుండా. ఇప్పుడు కెమెరా పెట్టాను చూడండి. కెమెరా పెట్టాక చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. అది ఈ రోజు నుంచి మా వంటర్ ప్రోగ్రామ్ అసలు ఒక 3Dలో తీస్తున్నాను అనుకుంటున్నాను. కాబట్టి మొబైల్ పాడవకుండా తీస్తే బెటర్. సో ఇది ఎక్కువ ఎలా ఎటువైపు చూసుకొని తీస్తే బాగుంటుంది. ఇదండి ఓవరాల్గా సెటప్ ఎలా చేసుకోవాలి. సో కెమెరాకి, మొబైల్కి, మల్టీపర్పస్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు సింపుల్గా ఏంటంటే వాళ్ళు తీసేస్తున్నాను చూడండి. తీసేటప్పుడు జస్ట్ దీన్ని లూజ్ చేసుకోవాలి. లూజ్ చేస్తే ఏ డైరెక్షన్ అయినా వస్తుంది. తర్వాత మొబైల్ కొద్ది జాగ్రత్త తీసుకోవడం, ఇనిషియల్గా కొద్ది జాగ్రత్త తీసుకునేటట్టు చూసుకోండి. మొబైల్లో ఏంటంటే సైడ్ సౌండ్, వాల్యూమ్, స్టార్ట్అప్ బటన్స్ ఉంటాయి, కొద్ది జాగ్రత్తగా పెట్టుకోవాలండి. మేబీ మోస్ట్లీ సైడ్ పెడితే సరిపోతుందండి. ఈ సైడ్ పెట్టుకోండి, ఈ ఫస్ట్ పోర్షన్ పెట్టుకుని ఇట్లా వదిలేసారనుకోండి, మోస్ట్లీ మంచిగా బెటర్గా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. మీకు అలానే జయశ్రీ చూడండి. సో కింద ఆపరేట్ అండి అన్నీ. ఇప్పుడు జనరల్గా ఏంటంటే డైరెక్షన్స్ చేంజ్ చేయొచ్చు అనుకుంటాను, ఇంకా కొద్దిగా ఎక్స్పోజర్స్ బాగుంది. ట్రైపాడ్ అసలు ఎక్సలెంట్గా ఉందండి. ఇప్పుడు మీరు ఏదన్నా స్పీచ్ కానీ ఏదన్నా మాట్లాడేయాలి, ఎవరైనా పాట పాడతారు, లైక్ మా అత్తగారు కూడా బాగా పాడతారండి, పాట మొదలు పెడితే ఆపరు. అటువంటి పాటలు పెట్టాలంటే ఇప్పుడు ఇట్లా జయశ్రీ ఉప్పు కప్పు పాడు. వెయిట్ 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 అన్నా. యా, మంచి కూర్చో. ఆ గ్లాసెస్ పక్కనే ఉండని. ఇప్పుడు వాడు ఉప్పు కప్పు రంపు పాట. యా, స్టడీగా ఉంటుందండి, ఎవరు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. కెమెరా ఈజీగా మీరు రికార్డ్ చేసుకోవచ్చు, మంచి క్వాలిటీ వస్తుంది. అలాగే ఏదో మీరు అంతకుముందు మాన్యువల్గా పట్టుకొని బాగా వచ్చింది, వీడియో క్వాలిటీ బాగా వచ్చింది. ఒక్క నిమిషం ఆగుదాం, నువ్వు కూర్చొని మేడం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొత్తం తీసి మళ్ళీ అంతా సెట్ చేస్తాను చూడండి. ఇది ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు దీన్ని లూజ్ చేయాలన్నప్పుడు ఈ స్క్రూని అడ్జస్ట్ చేసుకుంటే ఫస్ట్ లూజ్ అవుతుంది. దాని తర్వాత ఇట్లా ఉంచుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. దీన్ని ఖచ్చితంగా వచ్చేస్తుంది. కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయండి, ఎందుకంటే ఇది ఎలాస్టిక్ కదా, ఒకవేళ ఎక్కువ ప్రెషర్ పెడితే ఇరిగిపోవచ్చు. సో అలా చేసుకోకండి. అయిపోయాక మీకు ఇందాక చెప్పినట్టు
ఇప్పుడు ఇలానే పెట్టుకోవాలండి. సో ఇది గుడ్ డైరెక్షన్. యాక్చువల్లీ ఇందాక చూపించింది ఆపోజిట్లో చూపించాను. ఓకే, ఇప్పుడు లూజ్ చేశానండి. లూజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది. లూజ్ చేశాను. సో ఈ పార్ట్ని ఇలా తీయొచ్చండి. లూజ్ చేసినప్పుడు మనం ఆల్మోస్ట్ ఓన్స్ ఇలా తీయచ్చు. ఓకే, నీది కూడా కప్స్ టవర్స్ అయిపోయినాక సో దీన్ని కొద్దిగా మూవ్ చేస్తే ఎటైనా మూవ్ అవుతుందండి. జనరల్గా ఇటు మూవ్ చేసుకొని ఇలా పెట్టుకున్న పర్లేదు. ఇలా పెట్టుకుని ఇలా పైకి ఉండకుండా ఇలా కిందికి పెట్టుకోండి. ఇలా పైకి ఉంటే మీకు అడ్జస్ట్ చేసుకోవడానికి మీరు ఆపరేట్ చేసేటప్పుడు. ఒకవేళ ఎప్పుడైతే దీన్ని డిస్మాండిల్ లేకపోతే మనం నార్మల్గా సెట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇలా పెట్టుకోండి, సరిపోతుంది. కిందికి ఉంచుకోండి. ఓకే, దాని తర్వాత కొద్దిగా టైట్ చేసుకోండి, లూజ్ అవ్వకుండా. ఓకే, టైట్ చేశాను సరిపోతుందండి. సో నెక్స్ట్ ఏంటంటే ఈ హైట్ వస్తుందా అని ఇదే. నెక్స్ట్ ఏంటంటే అన్బాక్స్ చేసేటప్పుడు ఇవి లాక్స్ వేస్తాం కదండి. లాక్స్ తీసేస్తే లాక్స్ తీసేసి మీరు ఇలా అంటే వచ్చేస్తుంది. మళ్ళీ లాక్స్ వేసుకోండి ఇలా. ఓకే, సిమిలర్గా ఎలా లాక్ తీసేయాలంటే ఇలా లాక్స్ తీసేసుకోండి. ఇలా సింపుల్ కాంపాక్ట్గా అవుతుందండి. చాలా సైజ్ తక్కువ అయిపోతుంది. రైట్, ఇది థర్డ్ కాంపోనెంట్ అండి. సో ఫైనల్గా దీనికి కూడా మనం ఇందాక దీన్ని కూడా ఇలా ఉంటుంది. జనరల్గా కింద వీడియోస్ చేయాలన్నప్పుడు ఈ హైట్ సరిపోతుంది అన్నప్పుడు ఇలా పెట్టుకోవచ్చు. లేదు అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా ఏంటంటే స్మాల్గా ఇట్లా గట్టిగా ప్రెషర్గా కాకుండా ఉత్తకుండా ఇక్కడికి వెళ్ళి ఇలా అనండి, సింపుల్గా సెట్ అయిపోతుంది. సో ఇది కింద కానండి, ఇది కింద. అన్బాక్స్ చేసాము చూడండి. జాగ్రత్త పెట్టుకునేటప్పుడు ఈ సంచి జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే మీకు ఇక్కడికి వెళ్ళాలనే ఇబ్బంది ఉండదు. అంత అయిపోయాక దీని దగ్గర కాదు. ఓకే, ఇంకో కాంపోనెంట్ మర్చిపోయారు. సో ఆ కాంపోనెంట్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మొబైల్ ప్లగ్ చేసి ఉంచేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ అని మర్చిపోతే ఇబ్బంది పడతారు. సో ఇది కూడా మొబైల్ పెట్టేసుకుందాం. మొబైల్ పెట్టుకున్నాక ఇదండి టోటల్ అన్బాక్సింగ్ అండ్ యూసేజ్.